తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షంతో కొన్ని జిల్లాలన్నీ ఎఫెక్టెడ్ అయ్యాయి. ఇందులో చూసినట్టయితే ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లా, కోదాడతో పాటుగాను మహబూబ్ నగర్ వంటి ప్రాంతాలలో చాలా వరకు వాగులు, వంకలు చాలా వరకు పొంగి పొర్లి అందులో జనాలంతా చిక్కుకుపోయారు. వాళ్ళందరినీ కాపాడేందుకు తెలంగాణ ఫైర్ సేఫ్టీ డిజాస్టర్ మేనేజ్మెంటు సహాయక చర్యలు కూడా చేపట్టి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. 2-3 రోజుల నుంచి కూడా చూసినట్టయితే ఆహార సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా అధిగమించి మొత్తం మీద వాళ్ళంతా సహాయక చర్యలు చేపట్టడంలో మాత్రం చాలా వరకు సాహస చర్యలు చేపట్టారు. ఎప్పుడు అగ్ని ప్రమాదాలంటే మనకు గుర్తొచ్చేటువంటి ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంటు డీజీ అయినటువంటి తెలంగాణ డీజీ అయినటువంటి నాగిరెడ్డి ఉన్నారు. అయితే ఈ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగించారనేది ఆయన మాటల్లో తెలుసుకున్నాం. సార్, మనం చూస్తున్నాం మొత్తం మీద అంటే ఖమ్మం కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటుగాను మహబూబ్ వంటి కోదాడ వంటి ప్రాంతాలను కూడా చాలా ముంపు ప్రాంతాలన్నీ సహాయక చర్యలకు చాలా వరకు అర్థించడం జరిగింది, ఆర్ధనాదాలు పెడుతున్నారు. ఇలాంటి క్రమంలో మీ బృందం సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టడం జరిగింది? ఇప్పుడు గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అతి తీవ్రమైనటువంటి వర్షాలు పడడం జరిగింది. 31వ తారీఖు నాడే గౌరవ సిఎస్ గారు, తర్వాత నిన్నటి రోజు మన రెవెన్యూ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మన రాష్ట్రంలో ఎటువంటి వరద పరిస్థితులు కానీ వర్షం ఉన్నా కానీ గట్టిగా ఎదుర్కొనే విధంగా అందరినీ నిర్దేశించడం జరిగింది. సో దాని ప్రకారము మన స్టేట్ తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి దాదాపు 1500 మంది సిబ్బందిని రెడీగా పెట్టడం జరిగింది. ఈ మొత్తం కూడా డిఫరెంట్ యాక్టివిటీస్లో డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ అన్నిటిలో కూడా ట్రైన్ అయినటువంటి వాళ్ళు. దాంతోపాటు 25 బోట్స్కు తర్వాత రెస్క్యూ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీగా పెట్టినాం. సో నిన్న మొన్న వర్షాలతోటి మీకు తెలుసు ప్రతి జిల్లాలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న ఖమ్మంలో మొరేడు వాగులో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇనండేషన్ అయింది. దాంట్లో చిక్కుకున్నటువంటి దాదాపు 760 మందిని నిన్న ఈవినింగ్ నుంచి నైట్ వరకు కూడా చాలా లేట్గా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. 12 బోట్స్ని ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, అవి కాకుండా మిగతా కొన్ని బోట్స్ వేరే వాటిని కూడా వాడడం జరిగింది. దాంతోపాటే మీరు గమనించుంటారు, కోదాడ, సూర్యాపేట జిల్లా కోదాడలో చెరువు మొత్తం ఊరు కూడా చెరువులాగా అయిపోయింది అది. సో అక్కడ దాదాపు 450 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. సిమిలర్లీ మనకి ములుగు డిస్ట్రిక్ట్లో కొండాయి అనే విలేజ్ ఉంటుంది మేడారం పక్కన, జంపనవాగు చుట్టుముడితే అక్కడ వాళ్ళని కూడా రెస్క్యూ చేసినాము. తర్వాత కామారెడ్డి టౌన్లో కూడా దాదాపు 100 మంది టౌన్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఇబ్బంది పడితే వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. వైరా చెరువు దగ్గర సిమిలర్లీ 40 మందిని. ఈ విధంగా ప్రతి ప్లేస్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక సమస్య వచ్చింది ఈ యొక్క రేంజ్ తోటి. సో ప్రతి చోట కూడా మన ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అందరి సిబ్బంది కూడా అటెండ్ అయ్యి అందరినీ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావడం జరిగింది బయటికి. దాదాపు 1650 మందిని ఈ పద్ధతిలో రెస్క్యూ చేసిన, అంటే ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయట వేసినారు. ఇది కాకుండా మామూలుగా ముందుగా అలర్ట్ చేసి తర్వాత వెకేట్ చేయడం అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత చేసినారు. వాళ్ళు తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత మనకి లోకల్గా యూత్ కూడా చాలా సహకరించినారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది చాలా సాహసోపేతంగా వరద ఉన్నా కానీ తర్వాత చాలా చోట్ల బోట్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు, స్టిల్ చాలా ధైర్యం చేసి రక్షించడం జరిగింది. అంటే సార్, మనకు చూస్తున్నాం ఓ వైపున నదీ ప్రవాహంలాగా మొత్తం అక్కడ టౌన్లన్నీ కూడా చుట్టుముట్టాయి. ఇలాంటి క్రమంలో ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంటు అంటే బోటింగ్ తోటి కూడా వెళ్ళేందుకు సాహసకు సంబంధించిన ముందుకు వెళ్ళే దిశలలో ఎలా మీరు దాన్ని దాటుకుంటూ వెళ్ళారు? అక్కడ ఉన్న సిచ్యువేషన్, అక్కడ ఫైటర్స్ కూడా ఎలా వర్క్ చేశారు? ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ మన దగ్గర 18 బోట్స్ ఉండేది. ఈ ఇయర్ మళ్ళీ ఒక 10 ప్రొక్యూర్ చేసినాం, ఇంకో 10 కూడా మనకి వస్తున్నాయి. సో లాస్ట్ జూన్ అంటే వర్షాకాలం ముందునే మనము ఈ యొక్క బోట్స్ తోటి ఎవ్రీ వీక్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినాము.
తర్వాత పూణేలో సంబంధించిన ఒక రెస్క్యూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఎన్డీఆర్ఎఫ్ కూడా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. వాళ్ళని పిలిచి ఈ దుర్గం చెరువులోనే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. సో ఆ విధంగా 150 మంది చాలా గట్టి శిక్షణ పొందినారు ఈ వాటర్ రెస్క్యూ సంబంధించి. సో దాంతో మన వాళ్ళు ప్రాక్టీస్ ఒకటి, ట్రైనింగ్ ఈ రెండు ఉండటంతో చాలా ధైర్యంగా వాటర్లోకి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేయగలిగారు. సార్, ఒక 3-4 జిల్లాలకే ఇలాంటి వర్ష ప్రభావంతో జనాలంతా కూడా అవస్థలు పడుతుర్రు. చాలా వరకు రెస్క్యూ ఆపరేషన్లో మీరు చూసే ఉంటారు. ఇలాంటి క్రమంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ జిల్లాలకు ఎఫెక్టెడ్ అయితే మనకు ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కావాల్సిన సరిపడేంత సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాదాపు 3,000 మంది సిబ్బంది ఉంటారు. సో అందరూ కూడా మనకి 137 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. అందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో ఎంతో కొంత ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళే. సో ఇప్పుడు వాటర్ హజార్డ్ కానీ ఎనీ హజార్డ్ అదర్ దాన్ పోలీస్ ఎమర్జెన్సీ, మెడికల్ కాకుండా ఎనీ ఎమర్జెన్సీలో మన వాళ్ళు అటెండ్ కాగలరు. సో ఆ విధంగా ట్రైనింగ్ అవుతారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది కాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ స్టేట్ వైడ్ ఇంకా ఇంప్రూవ్ చేసే దానికోసము ఒక 8 కంపెనీస్ తెలంగాణ స్పెషల్ పోలీస్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లాగా తయారు చేద్దామని చెప్పినారు. సో అదే అయితే ఇంకా మనకి ముందు కాలంలో ఇంకా ఎక్కువ మంది సిబ్బంది అవైలబుల్ ఉంటారు మనకి. సార్, అంటే ఇప్పటివరకు అంటే అక్కడ ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి మీరు కూడా కొంత రివ్యూ కొనసాగిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు అందుతున్న సమాచారం మేరకు ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పుడు ఖమ్మం కానీ మిగతా జిల్లాలు ఎక్కడ కూడా వరద పరిస్థితి లేదు. అయితే మన స్టేట్ అంటే వెస్టర్న్ పార్ట్ అంటే మనకి నిజామాబాద్ కానీ, పాత ఆదిలాబాదు, జగిత్యాల, కామారెడ్డి, తర్వాత సంగారెడ్డిలో ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు కూడా పెద్ద వర్షం అలర్ట్ ఉన్నది మెట్రాలజీ డిపార్ట్మెంట్ ద్వారా. గౌరవ సిఎస్ గారు ఇంతకుముందే ఒక టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అందరిని అలర్ట్ చేసినాము. ఆ జిల్లాలో ఫైర్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ డిప్లాయ్మెంట్ చేస్తే బాగుంటుందని చూసుకొని దాని ప్రకారం చేయడం జరిగింది. సో దాంతోపాటే మిగతా ఏరియాల్లో కూడా అలర్ట్గానే ఉన్నాము. బట్ నిన్న మొన్న జరిగినటువంటి మహబూబ్ నగర్ కానీ, లేకపోతే పాత వరంగల్ కానీ, లేదా ఖమ్మం జిల్లాకు ఇక్కడ అంత వరద పరిస్థితి లేదు. అంటే సార్, అక్కడికి హెలికాప్టర్లు కూడా పోలేని సిచ్యువేషన్. మరోవైపున చూసినట్టయితే ఈ బోట్ల సహాయంతో వాళ్ళ అంటే ఎదురుగా అంటే అక్కడ జనాలను రక్షించేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? మీకున్నటువంటి శక్తి, సామర్థ్యాలు, ఎబిలిటీ అనేది ఏ విధంగా ఉంది? ఇప్పుడు హెలికాప్టర్ అనేది దాని టెక్నికల్ లిమిటేషన్స్ వాటికి ఉంటాయి. దానికి లైట్ ఉండాలి, లేదా వెదర్ కండిషన్స్ బాగుండాలి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. సో దాని మీద డిపెండెన్సీ అనేది మనము డిపెండ్ అయితే కష్టం, అది పని అయ్యేది కాదు. అందుకోసమే మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని రకాల సామాగ్రిని సమకూర్చే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పటివరకు మన ఫ్లడ్ రెస్క్యూకి సంబంధించి అడిక్వేట్ ఎక్విప్మెంట్ ఉంది. మనం ఎటువంటి పరిస్థితిని కూడా హ్యాండిల్ చేయగలం. మొత్తం అంటే ఈ రెయిన్కి ఎఫెక్టెడ్ అయినటువంటి సిబ్బంది మొత్తం టోటల్ ఎంతమంది డిప్లాయ్ చేసేట్టు? ఇప్పుడు లాస్ట్ 3 డేస్లో మనం అంటే లీవ్లన్నీ క్యాన్సిల్ చేసి మంచిగా 1,500 అయితే గ్యారంటీగా ఫీల్డ్లో ఉన్నారు. కొంతమంది సిక్ అట్లాంటివి ఉండడం కూడా ఉంటుంది. బట్ మ్యాక్సిమం స్టాఫ్ని మనం ఫీల్డ్లో పెట్టినాం. ఇప్పుడు టోటల్ అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ని అంటే జనాలను ఎంతమందిని రక్షించారు సుమారు? ఇప్పుడు అంటే నిన్న మొన్న కలిపి ఈరోజు ఎక్కువ లేదు, 1,650 వరకు మొత్తం ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడడం జరిగింది. ఇది మొత్తం మీద చూసినట్టయితే తెలంగాణలో భారీ వర్షాల కారణంగా కూడా మొత్తం ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడు చూసినా కూడా అగ్ని ప్రమాదాలలోనే సహాయక చర్యలు చేపట్టేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం కూడా వర్షాలకు సంబంధించి ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు అందించేందుకు గాను ఫైర్ ఫైటర్స్ అంతా కూడా సంసిద్ధం చేశామంటున్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. కెమెరామెన్ బాలకృష్ణతో ధనరాజ్.